This video is for educational and informational purposes only. Please do your own research before applying. గ్రామీణ బ్యాంకుల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 72,000 వరకు జీతం అయితే పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, పర్మనెంట్ జాబ్స్ కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు BECIL నుంచి కూడా అఫీషియల్గా డ్రైవర్ మరియు డాటా ఎంట్రీ ఇలా రకరకాల వేకెన్సీస్ కోసం కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 25,000 జీతం ఇస్తారు. మినిమం 10th లేదా 12th పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ కూడా ఈ వేకెన్సీస్ కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న IIBF అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వాళ్ళు అయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.iibf.org.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వాళ్ళు జూనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. నేను ఇదే వీడియోలో క్వాలిఫికేషను, శాలరీ, ఏజ్ లిమిట్ అన్నీ చెప్తాను కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి బేసిక్ పే మీకు 40,400 నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ చూసుకోవచ్చు, మీరు అన్నీ కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ సంవత్సరానికి 8,70,000 అంటే ఈజీగా నెలకి 70,000కి పైగా జీతం పొందొచ్చు. ఎందుకంటే మీకు డియర్నెస్ అలవెన్స్ ఉంటుంది, HRA హౌస్ రెంట్ అలవెన్స్, కన్వీనియన్స్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, LPF, గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్, ఇలా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఈజీగా మంత్లీ 70,000కి పైగా మీరు జీతం అయితే పొందొచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 November 2025 కల్లా మినిమం 18 నుంచి, అంటే మినిమం ఏజ్ అయితే ఇవ్వలేదు, మ్యాక్సిమం 28 years వరకు ఉన్న వాళ్ళ ప్లే చేసుకోవచ్చు. మీకు మ్యాక్సిమం రిలాక్సేషన్ ఇట్లా ఏమీ ఉండదు. 28 years లోపు ఏజ్ అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ జాబ్స్కి హ్యాపీగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూడండి, స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఉంది. మీరు ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఇన్ కామర్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇక్కడ ఇచ్చిన ఏ డిసిప్లిన్స్లో అయితే ఎవరైతే డిగ్రీ చేసి ఉంటారో అది కూడా 60% ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మీకు ఒకవేళ 59.999 ఇచ్చినా కూడా అది కూడా కన్సిడర్ చేయమని చెప్తున్నారు. సో క్లియర్గా ఓన్లీ 60% ఆఫ్ మార్క్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. మీకు 59.99 వచ్చినా సరే ఈ నోటిఫికేషన్ క్లియర్గా నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. మీకు ఒకవేళ ఇక్కడ కింద ఇచ్చిన వాటిలో మీకు అడిషనల్గా అంటే డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో అలా ఏమైనా ఉందనుకో మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ ఇది కంపల్సరీ కాదు, ఇది డిజైరబుల్ మాత్రమే, ఎసెన్షియల్ అయితే కాదు. ఎసెన్షియల్ అనేది జస్ట్ ఈ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఈ క్వాలిఫికేషన్ అందరూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి మన ఓన్ స్టేట్స్లోనే చెప్తాను, సెంటర్ కూడా చెప్తాను. మన ఓన్ స్టేట్లోనే ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేస్తారు. ఫస్ట్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్తున్నారు. అంటే క్వాలిఫికేషన్ ఇవన్నీ బేస్ చేసుకొని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి, మీకు రీజనింగ్ నుంచి 50 questions 50 marks, 40 minutes డ్యూరేషన్. మీకు సెక్షనల్ టైమింగ్ ఉండొచ్చు చూసుకోండి, ఎందుకంటే ప్రతిదానికి సెక్షనల్ టైమింగ్ సపరేట్గా ఇచ్చారు.
తర్వాత మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 30 మినిట్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 40 మినిట్స్, జనరల్ అవేర్నెస్ ఇన్ బ్యాంకింగ్ దానికైతే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 20 మినిట్స్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ 10 మినిట్స్. ఇలా మీకు డ్యూరేషన్ ప్రతిదానికి సపరేట్ క్వశ్చన్స్, సపరేట్ మార్క్స్, సపరేట్ డ్యూరేషన్ ఉంది. టోటల్ అయితే 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 140 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. సో మీకు 1/4 నెగిటివ్ కూడా ఉంటుంది. అంటే మీరు 4 తప్పు పెడితే ఒక రైట్ పెట్టిన ఆన్సర్ కూడా తీస్తారు కాబట్టి ఖచ్చితంగా ఓన్లీ తెలిసినవే పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి. మ్యాక్సిమం మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా హైదరాబాద్ దగ్గర ఉంటుంది. అంటే హైదరాబాద్లో ఉంటుంది, హైదరాబాద్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు బార్డర్స్లో ఉండి మాకు బెంగళూరు దగ్గర అవుతుందంటే బెంగళూరు వెళ్ళి రాసుకోవచ్చు. లేదు చెన్నై దగ్గర అవుతుందంటే చెన్నై వెళ్ళి రాసుకోవచ్చు. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకున్నప్పుడు మీకు ఏ సెంటర్ దగ్గర అవుతుందో ఆ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ సెంటర్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో మీకు లేదు మాకు హైదరాబాద్ దగ్గర అవుతుంది అనుకుంటే హైదరాబాద్ని సెలెక్ట్ చేసుకొని మీకు హైదరాబాద్లోనే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే 28th November 2025 నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 12th December 2025 వరకు ఉంటుంది. సో మీరు ఈ డేట్ లోపు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చేశారు. సండే రోజు 28th December 2025 రోజు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఛార్జ్ చేస్తున్నారు. ఎంత అంటే 700 రూపీస్తో పాటు జిఎస్టీ కూడా ఉంటుంది. 18% జిఎస్టీ కూడా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీ అనేది ప్రతి ఒక్కరు పే చేయాలి. ఎందుకంటే ఇక ఎలాంటి రిలాక్సేషన్ ఏమీ లేదు. ఇది అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ కాబట్టి మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఇచ్చిన పేమెంట్స్ మోడ్స్ ఏదో ఒకటి యూజ్ చేసుకొని అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ మీరు కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఉంది చూడండి, www.iibf.org.inకి వెళ్ళి మీరు అందులో కెరీర్స్లోకి వెళ్తే డైరెక్ట్ అప్లై లింక్ ఉంటుంది. లేదంటే మీరు డైరెక్ట్ మీరు దీని అంతా గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. మీకు డైరెక్ట్ అప్లై లింక్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో అప్లై ఆన్లైన్ దగ్గరికి వెళ్ళేసి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో మీ డీటెయిల్స్ అడుగుతుంది, అన్ని ప్రాపర్గా ఇచ్చేసి మీ ఫోటో అడుగుతుంది, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఇవన్నీ సైజెస్ కూడా ఏ సైజులో ఉండాలి అదంతా కూడా నోటిఫికేషన్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాక ప్రివ్యూ చేసుకోవాలి. అంటే డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఇచ్చాలి లేదని చెప్పి లాస్ట్కి ప్రివ్యూ చేసుకొని కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు మీకు 28th December రోజు ఎగ్జామ్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఎగ్జామ్ సెంటర్స్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే సో ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్. అంటే మీకు అందులోకి వెళ్తే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్స్లోకి వెళ్తే అప్లై లింక్ పైన క్లిక్ చేసి ఇలా వస్తుంది IBPS reg.ibps.in అని చెప్పి. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో, అంటే లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ పైన క్లిక్ చేయండి. లేదు అకౌంట్ లేకుండా కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళకైతేనేమో ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవాలి. లేదా అకౌంట్ లేని వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇలా వస్తుంది. ఇందులో ఫస్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ చెప్పాను, ఇంతకుముందు చూపించాను కదా, ఫోటో అండ్ సిగ్నేచర్ అడుగుతుంది. తర్వాత మీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అవన్నీ కూడా ఇవ్వాలి. దాని తర్వాత ప్రివ్యూ చేసుకోవాలి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ లేదని ఒకసారి ప్రివ్యూ చేసుకున్నాక ఇక్కడ అప్లోడ్స్ దగ్గర మాత్రం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇవి రెండు కూడా ఇచ్చేసి పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు మీకు ఫర్దర్గా మీరు సెలెక్ట్ చేసుకున్న ఎగ్జామ్ సెంటర్స్లోనే 28th సండే రోజు December రోజు ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వాళ్ళు అయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ 10 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని చెప్పి డిసప్పాయింట్ కాకండి. ఎందుకంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నా మీరు కాంపిటీషన్ పడేదైనా మీరు కొట్టేదైనా ఒకటే జాబ్. ఆల్రెడీ మంచి ప్రిపరేషన్లో ఉండి ఒక మంచి బ్యాంకింగ్ లెవెల్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి శాలరీతో ఉండే జాబ్ కాబట్టి ఎవరు కూడా అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.